హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? చాలా రోజుల తర్వాత ఫుల్ వీడియో అనేది పెడుతున్నా. ఇవాళ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే బ్రెడ్ కట్లెట్తో స్టార్ట్ చేస్తున్నాం మేము. దీనికి కావాల్సినవి ఫస్ట్గా క్యారెట్, బంగాళదుంప, బీన్స్ ఈ మూడు కలిసి ఒక కొంచెం బాయిల్ చేసుకోవాలి. ఒక 2-3 విజిల్స్ వచ్చే వరకు మనం కుక్కర్లో వేసుకుంటే సరిపోద్ది. మిగతా వెజిటేబుల్స్ అన్నీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే సరిపోద్ది. ఇవి మెత్తగా గ్రైండ్ చేసుకుని దీనిలో ఉప్పు కారం పెట్టుకుని పక్కన పెట్టుకుని తర్వాత మనం ఏదైతే బ్రెడ్ తీసుకుంటున్నామో అది చివర్లో ఉన్న ఈ బ్రౌన్ అంతా తీసుకుని ఇది పై కోటింగ్ వరకు ఉంచుకోవాలి. కొంతమంది కార్న్ఫ్లవర్ కూడా వేసుకుంటారు. నేను పక్కన పెట్టాను కానీ దాన్ని అయితే యూజ్ చేయట్లేదు. బ్రెడ్ అనేది కొంచెం వాటర్లో తడుపుకుంటే మనకి రోల్ చేయడానికి బాగుంటుంది. లేదంటే ఇది క్రిస్పీగా ఉండడం వల్ల విరిగే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటుంది. అందుకని నేను బ్రెడ్ అయితే కొంచెం తడుపుకొని ఆ మధ్యలో మనం చేసే స్టఫ్ ఏదైతే ఉందో దాన్ని పెట్టి దీన్ని మొత్తం కవర్ చేశాను. మనం ఇందాక పొడికిని చేసుకున్నాం కదా బ్రెడ్ది, దానిలో డిప్ చేసి ఇలా ఆయిల్లోనే వేసుకున్నా. ఇది ఎక్కువ ఆయిల్ అయితే పీల్చదు, కానీ ఇది డీప్ ఫ్రై చేయడానికి కొంచెం ఆయిల్ అయితే పడుతుంది. మనకి తినేటప్పుడు మాత్రం అయితే అసలు కొంచెం కూడా ఆయిల్ అనిపించదు. అప్పటికప్పుడు చేసుకుని తింటే చాలా బాగుంటుంది. చాలామందికి కూడా తెలుసు, కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తారు. అంటే వెజిటేబుల్స్ కొంతమంది కొన్ని విధాలుగా వేస్తారు. ఫస్టే ఆయిల్ ఫుడ్ ఎందుకులే అని మేము ఇంట్లో ఉన్న అటుకులతో అయితే ఇలా కొంచెం పులిహోర కింద అయితే చేసుకొని ఫస్ట్ అది తిని తర్వాత ఎంతో ఇష్టమైన కట్లెట్ అయితే తిన్నా. మీలో ఎంతమందికి ఫుడ్ ఎంతమంది ఇష్టంగా తింటారో కామెంట్ చేయండి. నిజం చెప్తున్నా, చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. మనం ఎక్కడికన్నా బయటకు వెళ్ళేటప్పుడు ఇలా ఇంట్లో చేసుకుని తీసుకెళ్తే మాత్రం సూపర్ అని చెప్పుకోవచ్చు.